గాలి మీద ఆధారపడి బ్రతుకుతా ఉంటాయి జీవరాశి అంతా కూడా. సో, గాలిలో ఉండే వాటన్నిటికి కూడా చాలా ప్రాణ నష్టం జరుగుతా ఉంది. అదే విధంగా నేల మీద ఉండే పశువులు, అనేక రకాలైన జంతువులు ఆహ్, మనకి చెప్పుకోవడానికి పాములేంటి, ఉడతలేంటి, పిచ్చుకలేంటి, ఎన్నో జీవరాశి మనతోటి డైవర్సిటీ, బయోడైవర్సిటీలో అనుసంధానం అయింది మనతో పాటు. సో, ఈ డైవర్సిటీలో ప్రతి జీవరాశి కూడా తన యొక్క ఉనికిని కోల్పోతా ఉంది. అది తెలిసి తెలియక జరిగిన ఒక యాక్సిడెంటల్ వల్ల తన ఉనికిని కోల్పోతుంది. ప్రాణాన్ని గూడా కోల్పోతుంది. సుందరరామయ్య గారు సో, ఇక్కడ 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 కాబట్టి స్థానికులు చెప్తున్నది అప్రమత్తంగా సుందరరామయ్య గారు ఇక్కడ స్థానికులు చెప్తున్నది ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నది 30-40 మీటర్ల మంటలు ఎగిసిపడుతున్నాయో మధ్య మధ్యలో అతిపెద్ద సౌండ్స్ వస్తున్నాయి, ఒక బాంబులు పేలినట్టుగా అంటున్నారు. అంటే అది ఇలా భ్రమ అంటారా లేదా నిజంగా అలా జరిగే అవకాశం ఉందా ఇలాంటి లేదు. విస్ఫోటనాలు? ఎయిర్ సక్షన్ జరుగుతది. ఓకే. మంటల మీద ఏం జరుగుతదంటే, ఒక ఎయిర్ సక్షన్ అనేది ఎక్కువ జరుగుతది. ఎయిర్ రిలీజింగ్ జరిగేటప్పుడు. అంటే ఆ సౌండ్స్ వినిపిస్తాయండి అలాగా ఏదైతే బాంబులు విస్ఫోటనం జరిగినట్టు? బాంబుల విస్ఫోటనం కాదిది. ఇది అలా ఖచ్చితంగా ఏం వినిపిస్తుందా సౌండ్స్ జరుగుతుందంటే అవి? కొంచెం గట్టిగా అంటే మన చిన్న చిన్న పల్లెటూర్లో ఈ అవాయిస్ వాయులు ఇవి పేలుస్తారు కదా! ఆ, ఆహ్, ఆహ్, ఆ! చిన్న చిన్న దీపావళి చిచ్చుబుడ్లు ఈ టైప్ ఆఫ్ సౌండ్స్ లాగా వస్తాయి. డమా సౌండ్స్ వస్తాయి. ఎందుకు అంటే ఎయిర్ రిఫ్లెక్షన్ అది. సరే ఇప్పుడు చివరిగా గాలి చెప్పండి సుందరమయ్య గారు, ఇక్కడ మనం ఒకటి చిన్నది మీరు చెప్తున్నప్పుడే ఒక చిన్న మిస్ అయ్యి, ఇప్పుడు ఏదైతే మండుతున్న గ్యాసెస్ కావచ్చు లేకపోతే చమురు కావచ్చు ఇవి కాకుండా మండని వాటిని ప్రవహించే అవకాశం ఉంది, గ్రామాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేది గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు అదే తరహా జరుగుతుంది. దీన్ని ఎలా నిరోధించాలి? మీరు శాస్త్రవేత్తగా మీరు చెప్పండి, ఎలా నిరోధించాల్సిన అవసరం ఉంది దీన్ని? మండని ఇంధనం ఏదైతే ఉన్నదో ఆ మండని ఇంధనం భూమిలో కలిసిపోతుంది. కొంతకాలం పాటు దాని ఎఫెక్టివ్‌నెస్ అనేది భూమి మీద, సారవంతమైన భూమి మీద ఖచ్చితంగా అది కలుషితం చేస్తూనే ఉంటుంది. సో, దాని పర్యవసానంలో ఆ పంటల మీద కానీ, లేకపోతే ఆ యొక్క వనరుల మీద కానీ మనం కొంత నష్టాన్ని ఖచ్చితంగా బేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే సో, ప్రవహించి మండని వెళ్ళకుండా ఇంధనం ఏమైనా అనేది అడ్డుకట్ట వేసే అవకాశం ఉందండి? ఎందుకంటే అది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది అంటున్నారు స్థానికులు. కలిసిపోయింది కదా! ఆల్రెడీ కలిసిపోతుంది కదా! ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకు కాదండి, అది కలిసిపోతానే ఉంది. ముందుకి ప్రెషర్ లైన్‌లో కదులుతోంది. ఏదైతే మండని గ్యాసెస్ ఆ ఆయిల్ ఉందో అది ముందుకి కదులుతుంది, అంటే ముందుకి ప్రవహిస్తుంది అంటున్నారు. అంటే ముందుకు చొచ్చుకొని వస్తుంది గ్రామాల మీదకి అంటున్నారు. దాన్ని ఎలా నిరోధించాల్సిన అవసరం ఉంది? దాన్ని అది ఆ సేఫ్టీ మేనర్ అనేది ఇప్పుడు లీకేజ్ తర్వాత జరిగిన సంఘటన కాబట్టి ఆ సేఫ్టీ మేనర్ వాళ్ళ చేతిలో ఉండదు. ఓకే. సో, అది ఎంత అయితే ఉందో అంత మెటీరియల్ అది ఎయిర్‌లో కనెక్ట్ అంటే మట్టిలోకో లేకపోతే దీనిలోకో పంచభూతాల్లోకి అటు గాలిలోకి గాని, ఇటు మట్టిలోకి గాని కనెక్ట్ అవ్వాల్సిందే. సో, దాన్ని ఆ భూమిని గనక అంటే భూమి గనక లాక్కుంటే భూమిలో ఉండే సేంద్రియము, ఆ విలువలు పోతాయి. ఉమ్. లేదు గాలిలో అయితే కాలుష్య కోరల్లోకి వెళ్ళిపోతా ఉంది. లేదు దాన్ని ఇంకా ఊరి మీదకి వస్తూ ఇంకేదైనా ప్రమాద సంకేతకాలు వస్తే ఆ ఫైర్ కూడా దాని ఎనికిడితే రావాలి. రైట్. థ్యాంక్ యూ ఒకవేళ ఆ సుందరరామయ్య ఫైర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎందుకంటే మీరు చెప్పిన మాటల లేదు. ప్రకారం ఒక అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో ఒక ప్రాంతానికి ఇరుసు మండలంలో జరిగిన ఒక చిన్న ప్రమాదంగా చూడాల్సిన అవసరం లేదు. క్షణక్షణం మనకు ఆ ఇండికేషన్ మనకు కనిపిస్తోంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. దాదాపు ముందు 10 మీటర్లుగా కనిపించిన మంటలు ఇప్పుడు 40 మీటర్ల పైగా వస్తున్నాయి. ఆ విస్తీర్ణాన్ని అయితే ఎంతవరకు ఉందో అది ఊహించలేకపోతున్నాం. ప్రజలు ముందుగా ప్రత్యక్ష సాక్షులు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 300 కుటుంబాలకు సంబంధించింది కాదు, ఆ చుట్టుపక్కల దాదాపుగా 30 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ వాళ్ళందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సుందరరామయ్య గారు చెప్పిన మాటల ప్రకారం ఇది ఇక్కడతో ఎప్పటికి ఆగుతుందో కూడా అధికారులు కానీ ఎవరు అంచనా వేయలేరు. ఎందుకంటే అందులో ఎన్ని గ్యాలన్ల ఆ మెటీరియల్ ఉందో అదంతా మండే వరకు దీన్ని నియంత్రించగలుగుతారా లేదనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఇంకా ఏం జరగబోతుంది దీంతో మనకి సిఆర్ వెంకట్రావు ఉన్నారు, ఎంసీఐ మాజీ సభ్యులు. ఆయన మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం మనం. వెంకట్రావు గారు నమస్తే. నమస్తే. ఎలా చూస్తున్నారు ఇప్పుడు మనకి జరుగుతున్న ఇరుసు మండలంలో మీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు మనకు కనిపిస్తున్నాయి? ఇది ఏమైనా కంట్రోల్ అయ్యే అవకాశం మనకి ఈ రోజుతో ఉందా? ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది, ఒకవైపు ఓఎన్జీసీ, పోలీసు, తర్వాత ఫైర్, ఇలాగ అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. దీన్ని ఏదేమైనా ఈ రోజుకి కంట్రోల్ చేయాలంటున్నారు. ఎగిసి పడుతున్న మంటలు చూస్తే మీకేమనిపిస్తుంది? దీని గురించి పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో 2014లో పెద్ద ఎత్తున హుదూద్ తుఫాన్ వస్తే దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొనాలని ఒక పెద్ద వ్యూహంతో
అది చేసిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆయన ఒక వ్యూహంతో శాఖల మధ్య సమన్వయం చేసుకుని చక్కగా మరో 12 గంటల లోపల ఏమీ లేకుండా చేసే సమర్థత, నాయకత్వము, అనుభవము అవన్నీ ఉన్నాయి కనుక అసలు ముందు ఎవరు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన సమర్థత కేవలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరే కాదు, అవసరమైతే మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని ఫైర్ ఇంజిన్లు అక్కడికి వస్తాయి. ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, తెలంగాణ నుంచి వస్తాయి. ఫైర్ ఇంజిన్లు కుదవలేదు. ఆయన ఒక్క మాట చెబితే మన రాష్ట్రంలో ఉండే ఫైర్ ఇంజిన్లే కాదు, ఇది ఓఎన్జీసీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని ఆ విధంగా కేవలం నేల మీద చేయటమే కాకుండా విశాఖపట్నంలో నావికా దళాలు ఉన్నాయి. నావికా దళాల్లో పైనుంచి ఆకాశం నుంచి కూడా ఒక వ్యూహంతో వాళ్ళు వ్యూహరచన ద్వారా చేయొచ్చు. వెంకట్రావు గారు, నా ప్రశ్న ఏంటంటే దాదాపుగా అటు ఉదూదు కావచ్చు, అంతకుముందు భైరవపాలెం, బలుసుతిప్ప లాంటి కోనసీమలో అతిపెద్ద తుఫాన్లు కావచ్చు, క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటారు. జరిగిన తర్వాత ఏ విధంగా క్రైసిస్ మేనేజ్మెంట్ ఎదుర్కోవాలి వాళ్ళకి అనేక మనం చూసాం. మొన్నటి వరకు బుడమేరు పొంగిన దాని వరకు మనం అనేక ఘటనలు చూసాం. కానీ ఈ రోజున మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫైల్లో ఇరుసు మండలం దాంట్లోన ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతులోనా లేకపోతే ఎన్ని గ్యాలన్లో ఉందో కూడా ఎవరో అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న దానికోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే గ్రామాలు 300 కుటుంబాలకు మాత్రం ఇప్పటివరకు పరిమితం అనుకున్నారు, కానీ దాదాపు 40 మీటర్ల పైగా ఎగసిపడుతున్నాయి మంటలు. అంటే ఏం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి చర్చలు జరుపుతున్నారు, శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నారు. ఐఐటీలు, ఐఐటి చెన్నై, ఐఐటి తిరుపతి, ఐఐటి ఖరగ్పూర్ లాంటి సంస్థలతో సంప్రదించి ఇలాంటి విపత్తుని, ఈ వచ్చిన అగ్నిని, ఆ వాయువు ప్రభావం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రణాళిక ప్రాణ నష్టము జరగకూడదు, ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, రెండవ ప్రాధాన్యత ఆస్తి నష్టం జరగకూడదనే ఆ 2 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఈరోజు నిద్రపోరు 24 గంటలు. ఇప్పుడు ఈ సమయంలో, విపత్కర సమయంలో వివిఐపీలు, ముఖ్యమైన నాయకులు వాళ్ళందరూ అక్కడ సంచరిస్తే కొన్ని ఇబ్బంది వస్తాయని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అనుక్షణం ఏం జరుగుతుంది, ఎక్కడుంటుందని ఆయనే సాక్షాత్తు ఇప్పుడు క్రికెట్ కెప్టెన్ ఎట్లుంటారో ఆ విధంగా ఆయన మానిటర్ చేస్తున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడారు, దీని కేంద్ర పరిశోధనా సంస్థలతో మాట్లాడారు. ఈ వాయువుల గురించి శాస్త్రజ్ఞుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం, ఓఎన్జీసీ మొత్తం దేశంలో పై ఎత్తున ఢిల్లీ నుంచి, ముంబై నుంచి కూడా కదలికి వచ్చింది. ఆ మంత్రిత్వ శాఖ ఏదైతే ఈ గ్యాస్ చమురుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా తక్షణం స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ నిధుల కొరత లేదు, అక్కడ ఉండే జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు. మరోవైపు రాష్ట్రంలో ఉండే అచ్చెన్నాయుడు కావచ్చు, మంత్రులు, మరోవైపు ఆ కోనసీమ జిల్లాకు ఆనుకున్న తూర్పుగోదావరి జిల్లా వాసి వసంత్ శెట్టి, సుభాష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. అధికారులందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ మీద కూడా వదిలేయకుండా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఓఎన్జీసీ తీసుకునే చర్యలకు కావచ్చు, మిగతా వాటికి సహకరించాలని చెప్పారు. కానీ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వెంకట్రావు గారు? ప్రధానంగా ప్రజలకి అక్కడ భయాందోళన వ్యక్తవడంతో పాటు ఏం జరుగుతుందన్న భయాందోళన ఖచ్చితంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. ఎందుకు జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు? అంటే ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు ఎలా జరుగుతాయో, ఇది మన దేశంలోనే కాదు, ఇక్కడ సాంకేతిక లోపం కాదు, నిర్మాణ లోపం కాదు, నిర్వహణ లోపం కాదు, ఇవన్నీ సర్వసాధారణంగా ప్రపంచ దేశాల్లో జరగటం అనేది సర్వసాధారణం. ఇవి బస్సు యాక్సిడెంట్, రైలు యాక్సిడెంట్, విమానం యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది, ఇది కూడా ఒక ప్రమాదం జరగటం అనేది సహజ సిద్ధమే. దీన్నేమి పెద్ద ఎత్తున ఏదో అయిపోతుందని చెప్పవలసిన అవసరం లేదు. ముందు ధైర్యంగా ఉండాలి. అక్కడుండే ప్రజలకు కావాల్సిన ధైర్యం, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరైతే అక్కడి నుంచి తరలి వెళ్ళారో వాళ్ళకు కావాల్సిన నివాస ఏర్పాట్లు, భోజన సదుపాయం, మంచినీళ్లు,
ఏం వాళ్ళకి ఆ చేస్తున్నారు విధంగా వెంకటరామ గారు? మీరు చేయడమే అంటున్నట్టు కాకుండా కీలకంగా ప్రజలు ధైర్యంతో ఉండాలి, కానీ అక్కడ పునరావాస చర్యలు లేవని ఇప్పుడు అంతకుముందు మనకు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు. అధికారులు భయపడొద్దని చెప్తున్నారు, కానీ మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు, ఎక్కడ ఉండాలో తెలియటం లేదు. ఇప్పటికీ ఒక గ్రామం అనుకున్నారు, కానీ దాదాపు 5-6 గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మీకు ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తున్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ తీసుకున్న సిస్టమ్ని ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అక్కడ? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు పక్కన పెట్టి ఒకే ఒక పని, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా, ఆయన వీడియోల ద్వారా ఇప్పుడు కొన్ని డ్రోన్లు కూడా పంపించారు. డ్రోన్ల ద్వారా ఫోటోలు తీసి, వీడియోలు తీసి, ఆ సమాచారాన్ని సేకరించి మొత్తం అక్కడుండే రెవెన్యూ ఆ యంత్రాంగమే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా తరలించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర అందరూ అన్ని పనులు మానేసి ఇదొక అత్యవసర పరిస్థితిగా ప్రకటించి అన్ని శాఖల వారు, ఈ శాఖ ఆ శాఖ కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, ఒకలేంటి, లయన్స్, రోటరీ అందరూ కూడా వచ్చారు. మీరు ఎవరో చెప్పారు చూడండి, అది కరెక్ట్ కాదు, ఇక్కడేమి చర్యలు జరగటం లేదనేది వాస్తవం కాదు. కావాలని రాజకీయ కోణంలో వాళ్ళు ప్రభుత్వంపై బురద జల్లాలని చెప్తున్నారు తప్పనిచ్చి మొత్తం ప్రభుత్వం అంతా అప్రమత్తమైంది. ఈ రోజు వాళ్ళకు ఒకే 24 గంటలు గంటకి ఏం జరుగుతుందనేది కూడా మానిటరింగ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎవరో కావాలని బురద జల్లే కార్యక్రమం కావాలని చెప్తున్నారు. అటువంటి పుకార్లు ఎవరు నమ్మద్దు. వెంకట్రావు గారు ఇక్కడ చిన్న విషయం, దాదాపు వెంకట్రావు గారు ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఇందులో రాజకీయాలు కావచ్చు, బురద జల్లే చర్యను ప్రజలు కూడా ఎవరు ఆమోదించరు, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం అనేది దానికి ప్రమాదం అన్నప్పుడు ఆ ప్రమాదాలు అలాగే సంభవిస్తాయి. కాబట్టి నేను అడుగుతున్న పాయింట్, మీరు ఎంసీఏ మెంబర్గా పనిచేశారు, మీరు కీలకంగా అనేక రోల్స్ ఉన్నాయి మీకు. ఎందుకని గతంలో జరిగిన ప్రమాదాలని ఓఎన్జీసీ కావచ్చు, లేకపోతే మిగతా సంస్థలు కావచ్చు, గ్యాస్ వెలికి తీసే సంస్థలు ఎందుకు గుణపాఠంగా నేర్చుకోలేకపోతున్నాయి? ఇది రాజకీయాలకు దూరంగా అటు ఆ ప్రభుత్వానికి అప్రదిష్టను లేకపోతే ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఈ పాయింట్స్ అనేది తీసేస్తే ప్యూర్ టెక్నికల్గా మాట్లాడుకుంటే మనం ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మనము ఓఎన్జీసీ వాళ్ళు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, అమెరికాలో, రష్యాలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో దాన్ని ఇక్కడ మనం అమలు చేస్తున్నాం. మనకి ఇంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఆ నిర్మాణంలో కానీ, నిర్వహణలో కానీ, గ్యాస్ వెలికి తీసే ప్రక్రియలో కానీ ప్రపంచ దేశాలలో భూమి మీద ఎక్కడా లేనప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకున్నప్పుడు అది ప్రకృతి వైపరీత్యం, ఇదొక ప్రమాదం, యాక్సిడెంట్. అంతేగాని ఇది ఏ రకమైన లోపం వల్ల జరిగింది కాదు, నిర్మాణ లోపం కాదు, నిర్వహణ లోపం కాదు, అది నిర్ధారించారండి వెంకటరావు గారు. ఇప్పుడు జరిగిన ఏదైతే ఇరుసు మండలంలో జరిగిన ప్రమాదం మానవ తప్పిదం కాదు, ప్రకృతి పరంగా జరిగింది, నిర్ధారణ ఏమైనా చేశారా? నిర్ధారణ అంటే నిజం నిలకడమే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాథమిక సమాచారం ప్రకారం ఎక్కడా కూడా ఏదైనా నిర్మాణ లోపంలో కాదనే ప్రాథమిక సమాచారమే కానీ ఇంకా దాని మీద లోతైన విచారణ ముందు ప్రస్తుతం విచారణ కాదు, కావాల్సింది ప్రజలను కాపాడటం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా అరికట్టడం, వాళ్ళని తీసుకెళ్లి కావలసిన శిబిరాలకు తరలించడం, వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి మేమున్న అండగా స్పందించే ప్రభుత్వం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండగా ఈ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ అనేది చిటికిన వేలతో చేసే పనిని, అంత పెద్ద ఉద్దు తుఫాను వస్తే విశాఖపట్నంకి మొత్తం రాజధానినే తరలించిన వ్యక్తి, ఇది ఒక చిన్నది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. వెంకట్రావు గారు అంటే ప్రజలు మీరు చెప్పినట్టు వెంకట్రావు గారు మీరు చెప్పిన మాటల ప్రకారం ప్రజలు ధైర్యంగానే ఉంటారు, కానీ మీకుండే అంచనా ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతున్నారు, అధికారులతో సీఎం సమన్వయం చేసుకుంటున్నారు. ఎన్ని గంటల్లో అంటే ఎన్ని రోజుల్లో మనకి సంబంధించిన ఇరుసు మండలంలో జరిగిన ఈ గ్యాస్ విస్ఫోటనం మనం అరికట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం రాత్రి 12 గంటలకి మరొక 6 గంటల సమయంలో దాదాపు 80 నుంచి 90% అదుపులోకి తెచ్చి రేపు ఉదయం 6 గంటల కల్లా పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రణాళిక రచించింది. ప్రజలేమీ భయపడవలసిన అవసరం లేదు, కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నిధులకు కొరత లేదు. అలాగే సిబ్బంది కూడా ఈ రోజంతా రాత్రి నైట్ డ్యూటీగా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాత్రి అంతా పనిచేయండి, పొద్దున కల్లా ప్రశాంతత వస్తుంది. మనం కష్టకాలంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం స్పందించవలసిన అవసరం ఉన్నది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలో దిగి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా పుకార్లను వదంతులు వ్యాప్తి చెందకుండా చూడాలి. సోషల్ మీడియా వాళ్ళేదో వ్యూస్ పెంచుకుందామని లేనిదాన్ని ఉన్నట్టుగా అభూత కల్పన చేయరాదు. మీడియా కూడా సంయమనం పాటించాలి, వాస్తవాలు తెలియజెప్పాలి, ప్రజలకు ధైర్యాన్ని చెప్పాలి. ఇవాళ రాత్రి 12 గంటలకల్లా దాదాపు 80% అదుపులోకి వచ్చే ప్రణాళిక వ్యూహం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అక్కడ చేయడం జరిగింది. వెంకట్రావు గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు తరలి వెళ్తున్నారు సీనియర్ అధికారులు వెళ్లి వాళ్ళ పర్యవేక్షణలో సాక్షాత్తు డీజీపీ, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని దాన్ని మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రోజు అక్కడే ఉంది. వెంకట్రావు గారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు డీజీపీ మరోవైపు చీఫ్ సెక్రటరీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నారు. బాగుంది, ఎందుకంటే ప్రజలకు ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, అధికారులని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మీకుండే సమాచారం ప్రకారం దీన్ని ఈ రోజు రాత్రి 12 గంటలకు లేదంటే ఉదయం 6 గంటల లోపులో పూర్తిగా నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఎలాంటి ప్రత్యేక టీములు ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి? ప్రభుత్వం నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఇప్పుడు విపత్తుల శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నిప్పులు ఆర్పడం కాదు, విపత్తుల శాఖ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు రంగంలో దిగారు. మేమున్నామని చెప్పి దీన్ని ఎలా చేయాలని ఒక ఛాలెంజ్ గా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీములు రంగంలో దిగి వాళ్ళదైన శైలిలో వాళ్ళు కంట్రోల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు వీపు మీద గ్యాస్ సిలిండర్లు పెట్టుకున్నారు, మాస్కులు పెట్టుకున్నారు, నిప్పులో కూడా నడవగలరు, నిప్పులో కూడా ఏదైనా చేయగలరు. అటువంటి ప్రక్రియకి నాంది పలకడం జరిగింది. కనుక ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, పుకార్లు నమ్మద్దు. రాత్రి 12 గంటలకల్లా 80% నియంత్రణలోకి వస్తుంది. రేపు ఉదయానికి అందరూ 6 గంటలకల్లా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ రోజు రాత్రి కావలసిన లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కరెంటు పోకుండా అత్యవసర పరిస్థితుల్లో కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ రాత్రి కూడా సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అవిశ్రాంతి ఇది ఒక యుద్ధంగా పోరాటం చేయడానికి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని మా సత్తా ఏంటో చాటడానికి శాఖ, థ్యాంక్ యూ వెంకట్రావు గారు. ఇది వెంకట్రావు గారు చెప్తుంది. ఆయన దాదాపు ఎంసీఐ మెంబర్గా, మాజీ మెంబర్గా పనిచేశారు. ఇలాంటి డిజాస్టర్ జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే మిగతా అనేక అంశాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కావచ్చు ఆయన దగ్గర నుంచి చూస్తారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటలకి 80% ఏదైతే ఈ మంటలు వ్యాపించున్నాయో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ నుంచి కావచ్చు, అక్కడ వెల్ క్యాపింగ్ దగ్గర ఉండే పరిస్థితులు కావచ్చు, వీటన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మరోవైపు ఉదయం 6 గంటలకు పూర్తి స్థాయిలో, అంటే దాదాపుగా ఇంకొక రేపు ఉదయం 6 గంటలకి పూర్తిగా కంట్రోల్ చేసడానికి సన్నాహాలు చేస్తుందనేది ఆయన. దీనికి సంబంధించిన ప్రత్యేక టీములు కూడా వెళ్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, స్టేటు కేంద్రం సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్లు అక్కడ వెళ్తున్నాయి. మరోవైపు రాత్రంతా లైటింగ్ ఏర్పాటు చేసి మంటలను అదుపు చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. మిగతాది పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఓఎన్జీసీ, గెయిల్, ఇలాగ అనేక సంస్థలతో ఒక కోఆర్డినేషన్తో ఆయన దీన్ని సమన్వయం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు. ఏదేమైనా జరుగుతున్న ప్రమాదాన్ని, భయభ్రాంతుల కంటే దాని పునరావాసం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ కంట్రోల్ చేయడం అనేది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు ఇందులో ఆ మేనేజ్మెంట్లో, ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడుకి సీఎంగా ఉన్న అనుభవం కావచ్చు, మిగతా కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు. మరోవైపు పునరావాస కేంద్రాలకు సంబంధించి తరలి వెళ్ళడానికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ అది ఇప్పటికీ దాదాపు 300 కుటుంబాలకు సంబంధించిన ఇష్యూగా ముందు ప్రాథమికంగా అనుకున్నారు. కానీ అది 10 మీటర్ల లోపు వ్యాపించిన మంటలు చూసినప్పుడు అనుకున్నది. కానీ ఇప్పుడు 40 మీటర్ల మించి జరుగుతుంది. ఇప్పటికీ వీళ్ళందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు 3-4 గ్రామాలకు అప్పటికే విస్తరించింది. కాబట్టి మిగతా గ్రామాలు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది
ఇప్పటికి అంచనా వేస్తున్నారు. అక్కడ రెవెన్యూ ప్రత్యేకంగా దీనిపైన ఒక అంచనాలు వేస్తుంది. వాళ్ళందరూ గ్రామాలను ఖాళీ చేయించే పరిస్థితి ఉంది. ముందు ప్రజలు ఎవరికి వారులుగా వెళ్ళిపోండి, మీ ఆస్తులు ఇవన్నీ కూడా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఆ ఇళ్లకి తాళాలు వేసిన తర్వాత మిగతా పశువులు కావచ్చు, లేకపోతే మిగతా జంతుజాలాలు ఏవైతే ఉన్నారో వీళ్ళు పెంచుకుంటున్న ఇవి కావచ్చు, ఇవన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు ఈ ప్రాంతం నుంచి. ఏదేమైనా ఇది కేవలం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలు కావచ్చు, ఇవన్నీ దాన్ని బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లోపల ఎంత గ్యాస్, ఎన్ని గ్యాలన్ల గ్యాస్ ఉంది, ఎన్ని గ్యాలన్ల క్రూడ్ ఆయిల్ ఉందనేది కూడా ఎవరు అంచనా వేయలేంది. ఇప్పుడు ఎల్పిజి లాంటి విస్ఫోటనం జరిగినప్పుడు రెండు విధాలుగా, ఒకటి ఆ ప్రాంతంలో జరిగిన విస్ఫోటనానికి ప్రజలు ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలి, ప్రాణాలతో ఉండాలి కాబట్టి ముందుగా తరలింపు అనేది చేస్తున్నారు. ఆ తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే నిజంగానే కంట్రోల్ చేయడం కోసం ఎన్ని గ్యాలన్ల లోపల ఉంది, ఎంతసేపు మండుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లోన దాన్ని కంట్రోల్ చేసే అవకాశం కొద్ది గంటల్లో లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రాత్రి 12 గంటలకే ప్రభుత్వం అంచనా వేస్తుందంటే ఇది నిజంగా ప్రకృతి వైపరీత్యాలు మనం అటు ఇటు కూడా రెండు చూడొచ్చు. ఒక్కసారిగా కొన్ని బ్లోట్లలోన ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత వెల్ క్యాపింగ్ దాని అంతటా అదే, అంటే వెల్ క్యాపింగ్ మీన్ అది రెగ్యులేటర్ అనేది పూర్తిగా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు భయభ్రాంతులు అవుతున్నారు, ఆ భయం ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.